ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపాః. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షు శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతాయ దినాయ ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం నాహం మన్యే సువేదేతి అనేటువంటి మంత్రానికి భాష్యాన్ని చెప్పుకున్నాం. ఇవాళ వాక్య భాష్యాన్ని చెప్పుకోవాలి. అంటే నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేద చ అన్నటువంటి దాన్ని చూసినట్టుగైతే నా అహ మన్యే సువేదేతి, ఇక్కడ అహం కాదు, నా అహ మన్యే సువేదేతి. ఈ వాక్యంలో అహ అన్నటువంటిది నిశ్చయార్థకమైనటువంటి నిపాత. ఈ అహ అన్నటువంటిది నిశ్చయార్థకమైనటువంటి నిపాత. నా అహమన్యే అంటే నేను నిశ్చయంగా అనుకోవటం లేదు. ఏమిటనుకోవటం లేదు? బ్రహ్మజ్ఞానం దృఢం కానంత వరకు కూడా బ్రహ్మ బాగా తెలిసింది అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. లోకంలో మనం చదువుతూ ఉన్నటువంటి తక్కువగా ఉన్నప్పుడు అన్నీ వచ్చినట్టుకుంటాయి. నాకు తెలియని విషయం లేదన్నటువంటి అహంకారం ఉంటుంది. ప్రతిదీ మాట్లాడియాలనిపిస్తుంది. అన్నీ తెలిసిన తర్వాత ఏమీ అర్థం కావటం లేదు, ఏమీ తెలియటం లేదు, ఏమీ బాధపడటం లేదు అన్నటువంటి ఇబ్బంది వస్తుంది. అంటే ఇక్కడ ఏమిటన్నమాట ఇబ్బంది? బాగా తెలియనంత కాలం తెలుసును అనిపించింది, తెలిసిన తర్వాత తెలియదు అనిపించింది. సాధారణంగా ఇప్పుడు ఎవరైనా శతకాలు రాస్తే ముందు రాస్తూ ఉంటారు, అంటే బాగా ధార రావటం కోసం, పద్యం బాగా నడవడం కోసం అని అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా బాగా ఒంటికి వేదాంతం పట్టిన తరువాత, జ్ఞానం పట్టిన తరువాత అప్పుడు రాయాలి. ఇప్పుడు భగవత్పాదులు వారు ఉన్నారు, భాష్యాలు రాశారు, వివేక చూడామణి చెప్పారు. వివేక చూడామణిలో మీకు భాష్యం అంతా కనిపిస్తుంది. సరే చెప్పండి. బ్రహ్మజ్ఞానం కలగనంత వరకు బ్రహ్మ బాగా తెలిసింది అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. మీరు నన్ను కలిపి కదిలిస్తే నా తప్పు నాకు తెలిసింది అన్నాడు శిష్యుడు. అంటే శిష్యుడిని గురువు గారు కలిపారు. అప్పుడు వాడు అంటున్నాడు, నా మన్యే సువేదేతి, నాకు బాగా తెలుసును అని నేను అనుకోవటం లేదు. అంటే ఆయన కదిపిన తర్వాత వీడేం చేశాడు?
బాగా విచారణ చేశాడు. విచారణ చేస్తే తన స్వరూపం అంటే స్వస్వరూపం అదే బ్రహ్మ అనేటువంటి అనుభూతి కలిగింది. అంటే వాడికి బ్రహ్మము అనేటువంటి అనుభూతి కలగాలి అని అంటే ఏం చెయ్యాలన్నమాట? విచారణ చెయ్యాలి. మనం అనుకున్నాం శాస్త్రము, గురోపదేశము, విచారణ, ఈ మూడిటి వలన అనుభూతి కలిగినప్పుడు మాత్రమే బ్రహ్మం తెలిసినట్టుగా. అనుభూతి కలగడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మాన్ని అని తెలిసిన తరువాత బ్రహ్మం నాకు తెలుసు అనడానికి ఏమిటి? బ్రహ్మం నాకు తెలుసు అనడానికి ఏమి ఉండదు. బక్క చిక్కినటువంటి శరీరమో లేకపోతే చాలా చూడడానికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ముఖమో ఇవేవి బ్రహ్మం కాదు. బ్రహ్మం అంటే ఏమిటి? లోపల కలిగేటువంటి అనుభూతి. ఆ శిష్యుడు బాగా విచారణ చేయడం చేతను అతనికి లోపల అనుభూతి కలిగింది. విచారణ చేస్తే స్వస్వరూపం అనేటువంటి అనుభూతి కలిగింది. ఇలాంటి అనుభూతి పొందవలసినటువంటి ఆత్మ సాక్షాత్కారం, నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అని భావించటం లో ఉండదు. నాకు బ్రహ్మాన్ని తెలుసు అన్నా అనుకోండి, అనుభూతి లేదనమాట. అనుభూతి ఉన్నటువంటి వాడు బ్రహ్మాన్ని తెలుసు అనడు. ఎందుకంటే అది వాక్కుకి కాదు, అది ఇంద్రియానికి చూడటానికి కాదు పరిమితం, అది అనుభూతి మాత్రమే. కాబట్టి వాస్తవంగా బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడు నాకు బ్రహ్మం తెలుసు, నేను బ్రహ్మాన్ని చూశాను అన్నటువంటి మాట మాట్లాడు. అలా చెప్పడం తప్పు. అనుభూతి భావన కాదు, అనుభూతి ఇంద్రియాల యొక్క విషయం కూడా కాదు. అందువలన మీరు నన్ను కుదిపి మళ్ళీ విచారణ చేయించినంత వరకు నేను ఖచ్చితంగా తెలుసుకోలేదు, నాకు బాగా తెలియలేదు. అందువలన నాహమన్యే సువేదేతి, నాకు బాగా తెలియలేదు అన్నటువంటిది ఎప్పటి వరకు? నేను బాగా విచారణ చేసే వరకు నాకు బాగా తెలియలేదు. తెలిసిన తర్వాత మరి తెలిసిన మాట అనక్కర్లేదు, మరి ఆ పని లేదు. అయితే నోనవేద వేదచ అనేటువంటి చోట కూడా మన్యే అంటాం. నోనవేద మన్యే, నేను తెలియటం లేదు అని కూడా అనుకోవడం లేదు. వేదచ తెలిసినటువంటి వాడిని కూడా అన్న చోట కూడా మనం మన్యే అన్నటువంటి క్రియని చెప్పాలి. నో నవేద మన్యే, వేదచ మన్యే అని చెప్పాలి. నేను బ్రహ్మాన్ని ఏమాత్రం తెలుసుకోవటం లేదు అని అనుకోవడం లేదు. ఎందుకంటే అసలు బ్రహ్మ తెలియబడదు అని లోకంలో అనకూడదు. తెలియబడుతుంది. ఎలా తెలియబడుతుంది? అనుభూతి వల్ల మాత్రమే తెలియబడుతుంది. మరో రకంగా అది తెలియబడదు. మరో రకంగా బ్రహ్మాన్ని మనం తెలుసుకోవటానికి వీలు కాదు. అయితే నీకేమిటి తెలిసిందయ్యా? వేదచ తెలుసుకున్నాను కూడా. ఇక్కడ చకారం వల్ల తెలిసింది. తెలిసింది తెలియలేదు అనేటువంటి అభిప్రాయం రెండు వస్తున్నాయి. అదెలాగండి? తెలియడమైనా జరగాలి, తెలియకపోవటమైనా జరగాలి కదా. రెండు ఎలా ఉంటాయండి? బ్రహ్మ తెలియబడేటువంటి దానికన్నా వేరు, తెలియబడని దానికన్నా వేరు అని ముందు మనకి మంత్రం చెప్పారు. తద్విదిత అవిదిత అధో అన్నటువంటి మంత్రం మనకు కూడా చెప్పారు. అది విదితము కన్నా వేరు, అవిదితము కన్నా వేరు అని చెప్పారు. తెలియబడేదానికన్నా వేరు, తెలియబడని దానికన్నా వేరు. కాబట్టి నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అని భావిస్తున్నాను. ఎలా భావిస్తున్నావయ్యా? నా అనుభూతి వల్ల నేను భావిస్తున్నాను. ఇక్కడ వేదచ అంటే తెలుసుకున్నాను. ఎలా అంటే తానే నిత్యమైనటువంటి విజ్ఞాన బ్రహ్మస్వరూపం కాబట్టి వేరేగా మరొకట్లేదు. నేనే బ్రహ్మస్వరూపాన్ని కాబట్టి నన్ను నేను తెలుసుకోవటం అనేటువంటిది, తనను తాను తెలియటం అనేటువంటి బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అంటే స్వస్వరూపమైనటువంటి అనుభూతిని పొందాను. అందుకోసమే అమ్మవారి నామాలు చెప్తూ ఉన్నప్పుడు స్వాత్మానంద లభీభూత బ్రహ్మ ధ్యానంద సంతతి అంటారు.
బ్రహ్మానందం నాకు కలిగింది అంటే పిచ్చి, బ్రహ్మానందం కలగదు. స్వాత్మానందము చేత బ్రహ్మానందము మొదలైనటువంటివి లవీభూతం చేయబడతాయి అంటారు. అంటే ఏమిటనమాట, మనకి స్వస్వరూప ఆనందమే కావాలి. స్వస్వరూపం తెలియబడటమే తెలియటం, తనని తాను తెలుసుకోవటం. అంటే ఆత్మ వేరేగా చూడవలసింది కాని, వినవలసింది కాని, మాట్లాడవలసింది కాని, తెలియవలసింది కాని కాదు. అది విజ్ఞాతారం, అదే అన్నింటినీ తెలిసేటటువంటిది. అదే కేన విజానీయాత్, దేని చేత తెలుసుకోవటానికి వీలవుతుంది అని బృహదారణ్యకోపనిషత్తులో అడుగుతాడు. విజ్ఞాతారం, ఆత్మ అనేటువంటిదే అన్నింటినీ తెలుసుకుంటుంది. అథ కేన విజానీయాత్, మరి దాన్ని దేని చేత మనం తెలుసుకుంటామండి? దాన్ని తెలుసుకుందుకు ఏమైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి స్వస్వరూప అనుభూతి అనేటువంటిది ఏదైతే ఉన్నాదో దానివల్ల మాత్రమే తెలుసుకుంటాము. స్వస్వరూపం తెలియబడటం మొదలైనటువంటిది వికారాలు లేనటువంటిది. ఆ ఆత్మకు ఏ గుణములు క్రియలు ఉండవు, అనుభవాలు ఉండవు. కాబట్టి తెలియబడనిది అవుతుంది. ఎందుకు తెలియబట్టం లేదు అని అంటున్నామండి? ఏమండి తెలుస్తున్నది అంటున్నారు కదా అంటే, ఆ తెలిసినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నాదో ఆ ఆత్మకి ఏ వికారాలు లేవు, ఆ ఆత్మకి ఎటువంటి గుణాలు లేవు, ఎటువంటి క్రియలు లేవు, అనుభవాలు లేవు. కాబట్టి ఆత్మ తెలియబడనిది అవుతుంది. ఎందుకోసం? దాన్ని చెప్పలేం, దాన్ని చూపించలేం, దాని గురించి ఆలోచించడం, విచారణ చేయడం తప్పిస్తే దాన్ని ఏమీ మనం చెయ్యలేం. అజ్ఞానం చేత గుణక్రియలు, వికారాలు ఆరోపణ చేస్తే అది ఆత్మానుభూతి అవదు. ఏమండి, మనం ఇప్పుడు పురాణాలు చెప్తూ ఉన్నప్పుడు నేను ఆత్మ కోసం చెప్తున్నాను, లేకపోతే నేను పరమాత్మ యొక్క గుణములు, పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నానంటే అక్కడ వేదాంతం చదువుకోమని అర్థం చెప్పాలి. వాస్తవంగా ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మకు ఏ గుణములు, ఏ క్రియలు, ఏ వికారములు ఉండవు. అవికార్యోయం భగవద్గీతలో కూడా అంటాడు. అది వికారములు లేనటువంటిది పరమాత్మ. ఆయన యందు ఏదైనా మనం గుణాన్ని ఆరోపణ చేసినా, ఆయన యందు మనం ఏదైనా క్రియని ఆరోపణ చేసినా అది అజ్ఞానం అవుతుంది. అది ఆత్మానుభూతి కాదు. జ్ఞానంతో ఆత్మానుభూతి పొందితే బ్రహ్మం తెలిసింది అని చెప్పడం కుదరదు. జ్ఞానంతో మన ఆత్మానుభూతిని పొందామనుకోండి, నాకు బ్రహ్మము తెలిసింది అని చెప్పడం కుదరదు. అందువలన బాగా తెలుసు అనలేదు, అసలు తెలియదు అనలేదు. ఇంద్రియాలతో తెలియదు, అనుభూతితో తెలుస్తుంది. నేను బాగా తెలుసు ఎందుకు అనలేదంటే, మీరు అడిగినటువంటి లక్షణాలన్నీ చెప్పడానికి నా దగ్గర ఏమీ లేవు, ఆత్మ కోసం చెప్పడానికి ఏమీ లేవు. కాబట్టి నేను బాగా తెలుసు అనలేదు. అసలు తెలియదు అని ఎందుకు అనలేదు? అనుభూతి కలిగింది కాబట్టి అసలు తెలియదు అన్న మాట అనలేదు. ఇంద్రియాలతో అది తెలియదు, అనుభూతితో తెలుస్తుంది. యోనస్తద్వేద తద్వేద. ఇప్పుడు ఈ మొదటి వాక్యం చెప్పుకున్న తర్వాత రెండో వాక్యంలో యోనస్తద్వేద, తత్ అంటే ఆ బ్రహ్మము, ఆ ఆత్మ, యహ నహ మాలో ఎవడైతే వేద తెలుసుకుంటున్నాడో తద్వేద వాడు తెలిసిన వాడు అన్నాం. అంటే నేను ఏ విధంగా అయితే అనుభూతితో తెలుసుకుంటున్నానో ప్రతివాడు అలాగే తెలుసుకోవాలి అంటారు. అంటే అనుభూతితోనే మనం తెలుసుకోవాలి, కానీ అనుభూతికి దూరంగా మనం ఆత్మని తెలుసుకోవటం కుదరదు. యోనస్తద్వేద అనేది ఎందుకు చెప్తున్నారు అసలు? ఏమండి, నాకు బాగా తెలియలేదు, అయినా తెలిసింది, అనుభూతితోనే తెలుస్తుంది, ఇంద్రియాలతో తెలియదు అని మీదని చెప్పేశారు కదా. మళ్ళీ యోనః తద్వేద తద్వేద అని మళ్ళీ ఎందుకండి అంటే, బ్రహ్మజ్ఞానం అనేక రకాలు అని చెప్పేటువంటి వాదాలని ఖండించడం కోసం. అంటే వైశేషికులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పూర్వమీమాంసావాదులు ఉన్నారు, తార్కికులు ఉన్నారు,
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆత్మ ఉంటుంది అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంగా ఆత్మని మాట్లాడతారు. అలా మాట్లాడేవన్నింటినీ ఖండించడం కోసం అవేవి నిజాలు కాదు, వైశేషికులు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు, బౌద్ధులు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు, అలాగే తార్కికులు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు, సాంఖ్యులు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు. మన లోకల్లో వైశేషికాన్ని సాంఖ్యాన్ని ఆరంభవాదం అంటారు, తర్కాన్ని మీమాంసని పరిణామవాదం అంటారు. అంటే ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పినటువంటి వాదాలు ఏవి కూడా నిజం కాదు. అయితే వాళ్ళు ఎవరు ఋషులు కారా, వాళ్ళకేమీ తెలియదా అండి అని అంటే వాళ్ళు వాళ్ళ కోణంలోంచి మనం చెప్పారు. దర్శనాలు చదువుకున్నప్పుడు వాళ్ళ కోణం నుంచి చెప్పినటువంటి తెలుసుకుంటాం, కానీ వేదాంతంలోకి వచ్చేసరికల్లా అవేవి నిజం కాదు. వేదాంతంలో అద్వైతంలో వివర్తవాదమే ప్రధానం. కాబట్టి ఇక్కడ ఆత్మ తెలియబడేది కాదు, తెలియబడనిది కాదు, అనుభూతితో పొందేది, ఇంద్రియములతో పొందరానిది అని మాత్రమే తెలుసుకుంటాం. కాబట్టి యోనస్తద్వేద తద్వేద అంటే బ్రహ్మజ్ఞానం అనేక రకాలు అని చెప్పేటువంటి వాదాలని ఖండించడం కోసం నేను ఎలా తెలుసుకున్నానో అలా తెలుసుకున్నవాడే తెలిసినవాడు అన్నాడు. యహ నహ తద్వేద, యహ ఎవడు, నహ మాలో, తత్ నేను తెలిసినటువంటి పరమాత్మని వేద తెలిసినవాడు, తద్వేద వాడే తెలిసినవాడు, వాడే పరమాత్మని తెలిసినవాడు. మొదటి వాక్యంలో చెప్పినటువంటి అర్థాన్ని రెండో వాక్యంలో కూడా చెప్తున్నారు. అప్పుడు ఏమిటవుతుంది? పునరుక్తి దోషం చెప్పొచ్చు. కానీ యోనః అంటే మాలో ఎవడైతే తద్వేద బ్రహ్మాన్ని అంటే విదితం తెలియబడేది, అవిదితం తెలియబడనిది అనే వాటికంటే వేరు అని నాలా తెలుసుకుంటున్నాడో, అంటే తెలియబడేది కాదు, తెలియబడనిది కాదు. ఎందుకోసం? తెలియబడేది అంటే ఇంద్రియాలతో చెప్పాలి, తెలియబడనిది అంటే అనుభూతిని కాదనా. ఈ రెండింటికన్నా వేరు అని నేను తెలుసుకున్నట్టుగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు ఉపాసించబడేటువంటి బ్రహ్మాన్నే తెలుస్తాడు. అంటే ఉపాసనా స్వరూపమైన బ్రహ్మం వేరు, ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మం వేరు. ఇప్పుడు మనం సోమవారం ఇవాళ ఈశ్వరుని తలుచుకున్నట్టుగైతే మీకందరికీ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇది ఉపాసనా విషయం. ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే మనకి ఐశ్వర్యం కలుగుతుంది. ఇది ఉపాసనా విషయం. ఇవాళ శుక్రవారం అమ్మవారిని తలుచుకుంటే చాలా శుభం జరుగుతుంది. అది కూడా ఉపాసనా విషయం. ఉపాసనా విషయాలు వేరు. ఉపాసనలు ఎప్పుడూ కూడా ద్వైత భావంతో ఉంటాయి. ఉపాసించేటువంటి దేవత వేరు, తాను వేరు. దాన్ని బృహదారణ్యకం ఏమిటంటున్నది? ఎవడైతే పశువులాగా, అంటే మనం ఒక 2 ఎద్దుల్ని కొన్నాం, బండి ఉన్నది, ఆ తెల్లారేసరికల్లా బండికి ఆ ఎడ్లు కట్టి పని మీద పంపిస్తాం. అవి పనిచేస్తాయి, మనం పెట్టినటువంటి తిండి తింటాయి. అలాగే మనం కూడా దేవతల యొక్క కర్మలు చేయడం, వాళ్ళు పెట్టినటువంటి ఫలాలను పుచ్చుకోవటం, దీన్ని ఉపాసన అంటారు అని బృహదారణ్యకం చెప్పింది. ఎవరైతే యథా పశవః, పశువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అలా దేవతల్ని ఉపాసిస్తారు అని చెప్పారు. ఉపాసనలన్నీ కూడా అజ్ఞానకాండకి సంబంధించినటువంటివి, అవే జ్ఞానం కాదు. ఉపాసనా స్వరూపంగా బ్రహ్మాన్ని గుర్తించినటువంటి వాడు జ్ఞాని కాడు. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, కానీ వాడికి ఇంకా జ్ఞానం కలగలేదు. అంటే అనుభూతి పరంగా బ్రహ్మను పొందకపోతే నాలా విచారణే చెయ్యాలి. అంటే ఇంకా అనుభూతి వాడికి కలగలేదనుకోండి, నేను అమ్మవారిని పూజ చేశానండి, అమ్మవారిని పూజ చేసి మీకు తీర్థం ప్రసాదం ఇచ్చాను, మీ పని అయిపోతుంది అన్నా అనుకోండి, అంటే అక్కడ ఉపాసన. ఆ ఉపాసన బ్రహ్మ ఆ విషయాన్ని ఎప్పుడైతే మాట్లాడేమో వాడు ఇంకా విచారణ చెయ్యాలి, వాడికి ఇంకా సరిగా తెలియదు, అనుభూతి పొందాలి. వేదచ అంటే అనుభూతి వల్ల మాత్రమే తెలియాలి అనే అర్థం ఎందుకు చెప్పాలి అంటే చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పడం. కాబట్టి నో నవేద వేదచ అనేటువంటివి చెప్పిన విషయాన్నే చెప్తున్నాయి, ఇంతకు ముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాయి.
ఇక్కడ పునరుక్తి దోషం వస్తుందా అంటే ఎవరైనా అనుభూతి వల్ల తెలిసింది అనేటువంటి స్థితి పొందొచ్చు, కానీ తెలిసింది అని చెప్పడం సాధ్యం కాదు. వేదచ అంటే అనుభూతి వల్ల పొందడమే, నోన్న వేద చెప్పడానికి వీలు కాదు. ఎప్పుడూ బ్రహ్మ పదార్థాన్ని చెప్పలేం. ఎవరైతే బ్రహ్మాన్ని పొందారో వాళ్ళు చెప్పరు, వాళ్ళు మాట్లాడరు అని ఇప్పుడు మనకి ఏదైతే పదభాష్యం చెప్పారో ఆ విషయాన్ని పూర్తి చేశారు. చేసి రాబోయేటువంటి మంత్రంలోకి వస్తున్నారు. ఏమిటండి ఈ మంత్రం? రాబోయే మంత్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ కథని ఇంకా పూర్తి చేసేయాలి, ఎక్కడితో దీన్ని ఆపియాలి. ఏమిటి చేయాలి, ముగించడానికి ఏమిటి చేయాలి, తెలియబడినది తెలియబడనిది అని గురు శిష్యుల మధ్య నడుస్తూ ఉన్నటువంటి ఈ కథని ఇంకా ఆపి అసలు విషయంలోకి రావాలి. ఏమిటయ్యా ఇది అంటే ఉపసంహరించడానికి యస్యామతం అనే మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం గురు శిష్యుల మధ్య నడుస్తూ ఉన్నటువంటి కథ అనుభూతి మీద, గురు పరంపరా సిద్ధమైనటువంటి శాస్త్రవచనాల మీద ఆధారపడి నడుస్తున్నారు. అంటే ఇప్పుడు గురువు గారు ఏమిటి చెప్తున్నారు? శాస్త్రము, గురువాక్యము, అలాగే విచారణ వల్ల కలిగే అనుభూతి, ఈ మూడు ఉంటేనే ఆత్మ తెలుస్తుంది, లేకపోతే ఆత్మ తెలియబడేది కాదు అంటున్నారు. ఇది నడుస్తున్నారు. ఈ కథ బట్టి మనకి తెలిసేది ఏమిటంటే సిద్ధించినటువంటి అర్థాన్ని శృతి వచన రూపంగా సంక్షిప్తంగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు విషయం సిద్ధించింది. ఏమిటది? అనుభూతి పరంగా ఆత్మ తెలియబడుతుంది, ఇంద్రియాల పరంగా తెలియబడదు అని తెలిసింది. దాన్నే మంత్రం రూపంగా చెప్తున్నారు. ఈ ఉపసంహార రూపమైనటువంటి మాటల్లో ప్రధానమైనటువంటిది ఆచార్యోపదేశ పరంపర వచనం. సాధారణంగా గురువాక్యం ప్రమాణం. అంటే ఏమంటే గురువాక్యం ప్రమాణం అంటే గురువు అనుభూతి పొందినటువంటి వాడు కాబట్టి వాడు దానికన్నా వేరైనటువంటి మాటలు మాట్లాడే కాబట్టి, అంటే లౌకికమైనటువంటి విషయాల్ని కానీ ఉదాహరణల్ని కానీ చెప్పకూడదంటారు భగవత్పాదులు వారు. మనం కథలు కాకరకాయలు చెప్పుకుంటూ ఉన్నట్టుగా వేదాంతాన్ని మాట్లాడకూడదంటారు. ఎందుకోసం అండి అని అంటే అవి అప్రమాణాలు కాబట్టి ఇది కూడా అప్రమాణం అయిపోతుంది కాబట్టి అందుకే ప్రమాణపరంగా చెప్పాలి. గురువు యొక్క వచనమే ప్రమాణం కాబట్టి గురువు యొక్క వచనాన్నే ఇక్కడ చెప్తున్నారు. పరబ్రహ్మాన్ని వాక్కు కన్నా, కన్ను కన్నా, ఇంద్రియాల కన్నా వేరుగా చూడాలి. వాటి వేడితో చూడటం కుదరదు. మాటలతో చెప్పలేం, కంటితో చూడలేం, చెవులతో వినలేం. అంటే పురాణాల్లో చెప్పినటువంటి అర్థాలు చెప్పడం క్లిష్టం. అందుగురించే వేదాంతం చెప్పడం సులభం, పురాణం చెప్పడం కష్టం. వేదాంతం శృతి వచనం కాబట్టి అది ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేసుకోవచ్చు. పురాణం వాడి ముందు అర్థం చేసుకొని శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. బ్రహ్మాండాది పురాణ విజ్ఞాన నిరతు అన్నారు నన్నయ్య గారి కోసం. అలాగే శ్రీనాథుడు తన కోసం చెప్పుకుంటూ ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞాన కళా నిధానము అని చెప్పుకున్నాడు. బ్రహ్మాండము మొదలైనటువంటి పురాణములు అన్నింటిలోని చెప్పబడ్డటువంటి బ్రహ్మజ్ఞానం అనేటువంటి కళకి నిధి అన్నాడు. ఆయన రాసినటువంటి కాశీఖండానికి అర్థం చెప్పాలన్నా లేదు, నన్నయ్య గారు రాసినటువంటి భారతంలో ఘట్టాలకు మనం అర్థం చెప్పాలన్నా మనకి బ్రహ్మజ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఉపనిషత్తుల్లో ఉంటుంది, బ్రహ్మసూత్రాల్లో ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుని అవి చెప్పాలి. ఇక్కడ ఏమిటండి అని అంటే పరబ్రహ్మాన్ని వాక్కు, కన్ను, ఇంద్రియాలతో చూడటం చెప్పటం కుదరదు. అందువలన అది తెలియబడేదానికన్నా వేరు. కాబట్టి ఈ విషయాన్ని శాస్త్రంతోనే కాకుండా శిష్యుడు విచారణ చేసి అనుభూతి పొంది నిర్ధారణ చేయడం జరిగింది. కాబట్టి బ్రహ్మాన్ని అనుభూతితోనే తెలియాలి. ఏమంటే అలాగే ఎందుకు తెలియాలి, మరో రకంగా తెలియకూడదా అంటే
యస్యా మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అన్నటువంటి మూడో మంత్రాన్ని ప్రారంభించారు. ఏమండి? యస్యా మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అన్నారు. యస్య అమతము ఎవరికి తెలియబడదో తస్య మతం వాడికి తెలియబడుతుంది. ఎవరికి తెలియబడలేదు అని అంటున్నామో వాడికి తెలుసు. మతం యస్య ఎవడు నాకు తెలుసు అనుకుంటున్నాడో, మతం యస్య నాకు తెలియబడింది అని ఎవడు అనుకుంటున్నాడో నవేద సహా వాడికి తెలియదు. కింద వాక్యంలో విజానతాం అవిజ్ఞాతం తెలిసినటువంటి వాళ్ళకు తెలియదు, అవిజానతాం విజ్ఞాతం తెలియనటువంటి వాళ్ళకి తెలుసు. ఏమిటిది? అందుగురించే పూర్వం ఇదేమైనా బ్రహ్మజ్ఞానం రా తిట్టివాడు. ఏదైనా పని చేయడం చేత కాకపోతే ఇదేమైనా బ్రహ్మ విద్య, ఇంత లాక్కుంటున్నావు పీక్కుంటున్నావా? ఇది దీంట్లో ఉన్న చిక్కు. ఉన్న విషయం తక్కువ, సులభంగా తెలియబడేటట్టు ఉంటుంది, వరకు ఎక్కడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. యస్య ఏ బ్రహ్మవేత్తకు అమతం తెలియబడదో, అంటే బ్రహ్మ తెలియదు అనే నిశ్చయ జ్ఞానం ఉంటుందో, తస్య అతనికి మతం, మతం అంటే బ్రహ్మ చక్కగా తెలియబడటం జరుగుతుంది. ఎవడికి తెలియబడదు, నాకు తెలియదు అనేటువంటి జ్ఞానం ఉంటుందో వాడికి ఖచ్చితంగా తెలుసు. నాకు తెలియదు అన్నటువంటి వాడికి ఖచ్చితంగా తెలుసు. అయితే ఇప్పుడు లోకంలో ఆ బ్రహ్మ ఏమిటో నాకు తెలియదండి అన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. అలా కాదు, దాని గురించి మనం చెప్పుకుందాం. బ్రహ్మవేత్త ఎవడంటే ఎవడు బ్రహ్మం తెలియబడేది కాదు, అనుభూతి మాత్రం అని గుర్తిస్తాడో వాడు. లోకంలో బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, ఇది బృహదారణ్యకంలో చెప్పినటువంటి మంత్రం. బ్రహ్మైవ సన్ వాడు బ్రహ్మ, బ్రహ్మాప్యేతి వాడు బ్రహ్మాన్ని పొందుతున్నాడు. నేను బ్రహ్మాన్ని పొందాను అంటే తప్పు. నువ్వు బ్రహ్మము అయితేనే బ్రహ్మాన్ని పొందుతావు. బ్రహ్మ అవడం అంటే ఏమిటండి? బ్రహ్మ అవడం అంటే ఏమిటి? నీలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు అనుభూతి చేత పొందాలి. అహం బ్రహ్మాస్మికి అహం భావానికి తేడా ఉంది. అహం నేను బ్రహ్మాస్మి, బ్రహ్మమును అగుచున్నాను. ఎలాగా? నువ్వు బ్రహ్మ ఎలా అవుతున్నావు? అనుభూతి పొందాలి. గురువాక్యం చేత అనుభూతి పొందాలి. తత్వమసి నువ్వేమొచ్చింది? బ్రహ్మానివి. ఎలాగా? గురువాక్యం చేత అనుభూతిని పొందాలి. అనుభూతిని పొందినటువంటి వాడే బ్రహ్మం తెలిసినటువంటి వాడు. వాడు బ్రహ్మం తెలియబడేది కాదు అంటాడు. వాడు బ్రహ్మాన్ని నేను చూపించలేనయ్యా, నువ్వు నీకు పొందాలి. అనుచ ఉద్ధరాది ఆత్మనాత్మానం అంటారు భగవద్గీతలో. తనని తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఆత్మన ఆత్మచేతనే ఆత్మానం ఆత్మను ఉద్ధరేత్, ఉద్ధరించండి. అదలాగండి. నీకు ఇంకో దానివల్ల దేనివల్ల తెలియదు. నువ్వు విచారణ చేసి ఆత్మని పొందడం చేతనే ఆత్మ నీకు తెలుస్తుంది. కానీ ఆత్మ అనేటటువంటి దాన్ని పొందడానికి ఇదిగో నువ్వు ఇచ్చేస్తే పొందొచ్చు, అది చేస్తే పొందొచ్చు, నువ్వు శ్రీచక్రార్చన చేస్తే పొందొచ్చు, లేకపోతే నువ్వు శతరుద్రియం రోజు జపం చేస్తే పొందొచ్చు, లేకపోతే నువ్వు విష్ణు సహస్రనామం చేస్తే పొందొచ్చు, ఆదిత్య హృదయం చేస్తే పొందొచ్చు. ఇవన్నీ అబద్ధాలు. ఇవేమీ కాదు. నువ్వు విచారణ చేసి ఆత్మ నువ్వు తెలుసుకోవాలి. ఆత్మ ఆత్మకే బంధువు, ఆత్మకి ఆత్మే శత్రువు. ఆత్మని మరో దానితో తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకోసం ఎవడైతే లోకంలో బ్రహ్మం తెలియదు అంటున్నాడో వాడికి బ్రహ్మం చక్కగా తెలుసు. అది తెలియబడలేదు అనే వానికి చక్కగా తెలిసినట్టుగా మనం గుర్తించాలి. యస్యా ఎవరికి మతం బ్రహ్మ, నాకు తెలుసు బ్రహ్మ, తెలియటం జరిగింది అనే భావంతో నేను బ్రహ్మాన్ని చూశాను. ఏదో కొన్నాడు కూర్చున్నాడు, అలా ఏదో జపమో తపమో మరోటో చేశాడు. చేసిన తర్వాత వాడిలో కొద్దిగా శక్తి కలిగింది. వాడు మీకు వెళ్తే పని అవుతుంది అన్నాడు, పని అయింది.
మీకు పిల్లలు పుడతారన్నాడు, పుట్టారు. మీకు డబ్బులు వస్తాయన్నాడు, వచ్చాయి. దాంతో వాడు నేనే బ్రహ్మాని కాడు, వాడు బ్రహ్మం కాడు. వాడేవో 4 సిద్ధులు సంపాదించుకొని చిల్లర వ్యాపారం చేసుకునేవాడు. వాడు బ్రహ్మం కాడు, వాడికి బ్రహ్మం తెలియదు. ఎవడైతే బ్రహ్మము తెలుసును అంటున్నాడో వాడికి బ్రహ్మము తెలియదు. ఎవడికైతే యస్య మతం బ్రహ్మ, మతం అంటే బ్రహ్మ తెలియబడ్డాది అనే భావం ఉన్నదో సహా వాడు. యస్య మతం సహా వాడు నవేద, తెలియటం లేదు, వాడు బ్రహ్మ తెలిసిన వాడు కాడు. అంటే అనుభూతి కాకుండా ఇంద్రియాలతో బ్రహ్మాన్ని గుర్తించేను, నాకు బాగా తెలుసు అనుకున్నటువంటి వాడు తెలియని వాడు. ఎవడికి అమతం తస్య మతం, ఎవడికి తెలియదనుకుంటున్నామో వాడికి తెలుసు. యస్య మతం, ఎవడికి తెలుసునంటున్నామో సహాన వేద, వాడికి తెలియదు. తెలుసును అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికి తెలుసు. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. ఈ విషయాన్ని చెప్పుకునే ముందర ఇక్కడ 2 పక్షాలు ఉన్నాయి. ఏమిటా 2 పక్షాలు? బ్రహ్మ తెలియబడేది కాదు అనే నిశ్చయ జ్ఞానం కలిగినటువంటి వారు, వీళ్ళు జ్ఞానులు. బ్రహ్మని వేరేగా చూపించడానికి, బ్రహ్మని పట్టుకొని వచ్చి చేతిలో పెట్టడానికి, బ్రహ్మాన్ని ఇదిగో తీసుకో అనడానికి అది వస్తువు కాదు, అది తెలియబడేది కాదు అని తెలిసిన వాడు వాడు జ్ఞానులు. రెండో పక్షం వాడు బ్రహ్మ తెలుసు, నాకు బ్రహ్మ తెలుసు, నేను నీకు బ్రహ్మ కోసం చెప్తున్నాను అన్నటువంటి వాడు అజ్ఞానం. జ్ఞానులు అజ్ఞానులు. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటండి? జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటంటే 2 విద్యలే. కాకపోతే శాస్త్రాన్ని గురువుల దగ్గర సప్రమాణంగా చదువుకొని విచారణ చేసినటువంటి వాడు జ్ఞాని. గురువు లేదు, శాస్త్రము లేదు, ఏదో నేను చదివాను నాకు తెలిసింది అన్నవాడు అజ్ఞాని. ఇక్కడ అజ్ఞానితో ప్రాబ్లం ఏమిటండి అని అంటే వాడు విషయమే చదివాడు, వాడికి ఆ విషయాన్ని పరంపరగా శాస్త్రబద్ధంగా తెలియదు. ఇవేపో మీ సంప్రదాయ అర్థములు అంటాడు ప్రవరుడు వరుధునితో. సంప్రదాయ అర్థం ఉంటుంది అంటే గురువు శిష్యుడికి చెప్పే విధానం ఉంటుంది, అలాగే మనం నేర్చుకోవాలి. కానీ నాకు తోచినట్టుగా నేను ఆలోచిస్తానంటే అనడానికి కుదరదు. తత్రాపి ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలకు కానీ నాకు తోచిన పదాలు అర్థాలు చెప్తానడం కుదరదు. పురాణాల్లో పదాలకి వేదాంత అర్థాలు చెప్పాలి కాబట్టి అక్కడ మనం వ్యుత్పత్త్యర్థాలు ధాతువుల్ని చెప్పాలి. కానీ వేదాంతంలో ఉపనిషత్తుల్లో మాత్రం ఏది పరంపరగా గురువులు చెప్తున్నారో ఆ అర్థాన్నే మనం చెప్పాలి. ఇక్కడ జ్ఞానపక్షం అజ్ఞానపక్షం 2 ఉన్నాయి. ఎవరు తెలిసినప్పటికీ అనుభూతి పొంది తెలియదు అంటున్నారో వాళ్ళు జ్ఞానులు. తెలియకుండా ఇంద్రియాలతో నేను చూశాను అంటూ ఉన్నటువంటి వాడు అజ్ఞాని. ఈ 2 పక్షాలను శృతి నిర్ధారణ చేస్తున్నారు. అవిజ్ఞాతం విజానతాం, తెలుసుకున్నటువంటి వాళ్ళు వీరికి అవిజ్ఞాతం తెలియబడేది కాదు. విజానతాం అంటే తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఎవరైతే బ్రహ్మస్వరూపులుగా మారేరో వాళ్ళకి తెలియబడేటటువంటిది కాదు. వాళ్ళే బ్రహ్మస్వరూపులు కాబట్టి మళ్ళీ బ్రహ్మం అంటే ఏమిటండి అని వాళ్ళని మనం అడగక్కర్లేదు, వాళ్ళు మనకి చెప్పక్కర్లేదు. వాళ్ళే బ్రహ్మస్వరూపులు కాబట్టి. కాబట్టి విజానత ఎవరికైతే తెలుసో వాళ్ళు అవిజ్ఞాతం తెలియబడేది కాదు అని చెప్తారు. అంటే బ్రహ్మను గూర్చి ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మ తెలియబడేది కాదు, అనుభూతి మాత్రం అని గుర్తిస్తారు. ఇది జ్ఞానపక్షం. ఇంకా అజ్ఞానపక్షం వాళ్ళు ఉన్నారు. అవిజానత, వీళ్ళు తెలియని వాడు. వీళ్ళకి ఎంతసేపు పదాలకు అర్థాలే తెలుసును. ఈ పదాలకు అర్థాలు తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే తర్కం, లేకపోతే మీమాంస, లేకపోతే వైశేషికం, లేకపోతే సాంఖ్యం, ఏవో దర్శనాల్ని పట్టుకుంటారు.
వాళ్ళు ఇన్ని ప్రమాణాలు చెప్పారండి, ఇన్ని ద్రవ్యాలు చెప్పారండి. ఆ సాంఖ్యంలో 24 ద్రవ్యాలు ఉన్నాయండి, 25ది మూల ప్రకృతి అండి, పురుషుడండి అని అంటూ ఉంటారు. వీళ్ళు తెలియని వాళ్ళు. అవిజానతాం అంటే ఎవరైతే వేదాంతము యొక్క స్వస్వరూపము తెలియనటువంటి వాళ్ళు, అవిజానతాం తెలియనటువంటి వాళ్ళకు విజ్ఞాతం తెలియబడేది అంటే నాకు తెలుసు అని వాడు అంటూ ఉంటాడు కూర్చొని. సాంఖ్యం వచ్చినటువంటి వాడు ఏమున్నాదండి, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి అహంకార చిత్తాలు, ఆ తర్వాత పురుషుడు అని చెప్పేస్తే 25వ తత్వం అయిపోయింది కదండి అంటారు. ఇది కాదు. లేదు, సాంఖ్యవాదులు గుణాలని చెప్పారండి, ద్రవ్యాలని చెప్పారండి, అది కాదు. తర్కంలో అంటే న్యాయశాస్త్రంలో శేశ్వర సాంఖ్యం అంటారు దాన్ని. ఈశ్వరుని అంగీకరించారండి, వాళ్ళు కూడా వాదన మీద ఆధారపడ్డ వాళ్ళే. జల్పము, వితండము మొదలైనటువంటి వాదాల మీద ఆధారపడేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు తెలియని వాళ్ళు. అవిజానత ఎవరైతే తార్కికులో, సాంఖ్యులో, లేకపోతే వైశేషికులో, లేకపోతే బౌద్ధులో, లేకపోతే పూర్వమీమాంసావాదులో కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడతారు. ఈశ్వరస్య అసిద్ధే అంటారు, అసలు ఈశ్వరుడే లేడంటారు. వీళ్ళందరూ కూడా తెలియని వాళ్ళు. అయితే వాళ్ళు ఏమిటి, బ్రహ్మ పదార్థం మాకు తెలుసు అని మాట్లాడుతూ ఉంటారు. విజ్ఞాతం తెలియబడేది అంటే మాకు తెలుసు అని అంటూ ఉంటారు. బ్రహ్మం యొక్క యథార్థమైనటువంటి అనుభూతి లేకుండా ఇంద్రియాలను ఆత్మ అనేవాళ్ళు, మనస్సును బుద్ధిని ఆత్మ అనుకునేటువంటి వాళ్ళు అజ్ఞానులు. మనస్సుని ఆత్మ అనుకుంటారు, బుద్ధిని ఆత్మ అనుకుంటారు, ఇంద్రియాలను ఆత్మ అనుకుంటారు, ఆత్మ కూడా ఓ ద్రవ్యం అంటారు. ఇలా వాళ్ళు మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళందరూ అజ్ఞానులు. అనాత్మ విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనస్సు చుట్టూ, బుద్ధి చుట్టూ, ఇంద్రియాల చుట్టూ తిరుగుతారు. కాబట్టి వాళ్ళు ఇంద్రియాలను, మనోబుద్ధుల్నే, ఇంద్రియాలని అంటే జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, శరీరాన్ని, మనోబుద్ధుల్ని, మనస్సుని, బుద్ధిని బ్రహ్మ అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మ తెలియబడేది అంటే మాకు బ్రహ్మ తెలుసండి అంటారు. సాంఖ్యవాదులు బ్రహ్మ తెలుసు అంటారు, మీమాంసావాదులు బ్రహ్మ తెలుసు అంటారు, తార్కికులు బ్రహ్మ తెలుసు అంటారు. కానీ అవి తెలిసినవి కాదు, అది తప్పు. వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు అంటారు. వాళ్ళు నిజంగా బ్రహ్మాన్ని పొందినటువంటి వాళ్ళు బ్రహ్మ మాకు తెలియలేదు అంటారు. విజానతం అవిజ్ఞాతం, ఎవరికి తెలుసో వాళ్ళు తెలియలేదంటారు. అవిజానతం తెలియనటువంటి వాళ్ళు విజ్ఞాతం మాకు తెలుసు అంటారు. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది. అవిజానత అంటే ఇక్కడ అసలు బుద్ధి లేని వాళ్ళని కాదు అర్థం, అనాత్మ విషయాలని ఆత్మగా భావించే వాళ్ళు. చెప్పారు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళే, కాకపోతే శాస్త్ర మర్యాదల్ని తెలిసి పరంపరాయాతమైనటువంటి విధానంలో కాకుండా అన్యమైనటువంటి విధానంలో ఆలోచించేటువంటి వాళ్ళు అవిద్య, అనాత్మ విషయాల్ని వాళ్ళ ఆత్మగా భావిస్తారు. వాళ్ళ అజ్ఞానులు. అసలు ఏమాత్రం తెలివిలేనటువంటి వాళ్ళకి బ్రహ్మ తెలిసింది అన్న ఆలోచనే ఉండదు. అసలు వాళ్ళకి బ్రహ్మ గొడవే ఉండదండి. మనం బజార్లోకి వెళ్ళి చింతపండు అమ్ముకుంటూ ఉన్నటువంటి వాడిని, నీకు ఏమైనా బ్రహ్మజ్ఞానం ఉన్నదంటే, అది ఎందుకండి, నా చింతపండు ఎంతో కేజీ ఎంత అమ్ముకోవాలో, ఏ రోజు ఎలా అమ్ముకోవాలో నేను చూసుకోవాలి, నాకు అవన్నీ ఎందుకండి అంటాడు. వాడికి విషయం కాదు ఇది. అసలు ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాడికి బ్రహ్మ తెలియడం అన్నటువంటి గొడవే ఉండదు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళే బ్రహ్మ తెలిసిందంటారు. ఈ సగం చదువుకున్నటువంటి వాళ్ళు మొత్తం దర్శనాలన్నింటినీ చదివి సమన్వయం చేయగలిగే శక్తి కానీ లేదు, మొత్తం వేదాంత భాష్యాన్ని చదివి సమన్వయం శక్తి చేసేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు మాకు బ్రహ్మం తెలుసు, మాకు బ్రహ్మం తెలుసు అంటారు. ఎందువల్లంటే ఇంద్రియాలని, మనస్సును, బుద్ధిని, ఆత్మని ఆత్మ అనుకుంటారు. వాళ్ళు ఇంద్రియాలనే ఆత్మ అంటారు, వాళ్ళు మనస్సునే ఆత్మ, బుద్ధినే ఆత్మ అంటారు. కాబట్టి ఆత్మ అంటే బ్రహ్మకు శరీరేంద్రియాలకు ఉన్నటువంటి తేడా తెలియదు.
మనకి నిజమైనటువంటి బ్రహ్మకి ఈ శరీరానికి ఇంద్రియాలకి ఉన్నటువంటి తేడా తెలియదు. అందువలన మనకు తెలుస్తూ ఉన్నటువంటి మనోబుద్ధిని ఉపాధిని బ్రహ్మ వాళ్ళు భ్రాంతి పడతారు. వాళ్ళకి వాస్తవం తెలియక వాళ్ళు భ్రాంతిలో ఉంటారు. అందువలన ఉపనిషత్తు తెలియని వాళ్ళు అంటే అజ్ఞానులను బ్రహ్మ తెలియబడేది అంది. అజ్ఞానులకు బ్రహ్మ తెలియబడేది అంది అంటే వాడు భ్రాంతితో తెలియబడతారు. వాస్తవంగా వాళ్ళకి బ్రహ్మం తెలియదు. వాళ్ళు పొందినటువంటి జ్ఞానం ఏమిటంటే భ్రాంతి మాత్రమే. ఇక్కడ మిథ్యాజ్ఞానం పూర్వపక్షం. అది కలిగినటువంటి వాళ్ళ అజ్ఞానులు వాళ్ళు తెలుసును అనుకుంటారు. వాళ్ళకు తెలిసింది మాత్రం ఇంద్రియాలే భ్రాంతి. వాళ్ళకి వాస్తవంగా బ్రహ్మం తెలియదు. సిద్ధాంతం జ్ఞానుల పక్షం. మిథ్యాజ్ఞానం అజ్ఞానుల పక్షం కాబట్టి సిద్ధాంతం జ్ఞానుల పక్షం. వాళ్ళు తెలియబడదు అంటారు. అంటే అనుభూతి కావాలి. ఎలా వస్తుంది? విచారణ ఉండాలి, గురు పరంపరాపరమైనటువంటి శాస్త్రం ఉండాలి, పరంపరా ప్రాప్తమైనటువంటి శాస్త్రం ఉండాలి, విచారణ ఉండాలి. అందువల్ల ఇంద్రియాలతో తెలియబడదు అని సిద్ధాంతులు అంటారు. బ్రహ్మము తెలియబడదు అంటే ఇంద్రియాలతో అనుభూతి చేత మాత్రమే తెలియబడుతుంది. బ్రహ్మము తెలియబడుతుంది ఇంద్రియాలతో. అది అజ్ఞానము. అది అజ్ఞానము, ఇది జ్ఞానం. ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్పొచ్చు అన్న. ఏమిటండి? అవిజ్ఞాతం విజానతాం అన్నాను. ఇలా ఎందుకు అన్నారు? కారణం ఏమిటి అంటే విజ్ఞాతం అవిజానతాం అని రెండో వాక్యంలో చెప్పారు కాబట్టి. ఏమండి? ముందు వాక్యంలో అవిజ్ఞాతం విజానతాం, తెలిసినటువంటి వాళ్ళకి తెలియబడలేదు అన్నారు కదా. ఎందుకు అలా అన్నారండి? రెండో వాక్యంలో తెలియని వాళ్ళకి తెలుసు అంటున్నాం కాబట్టి. అంటే అజ్ఞానులకు తెలుసు అన్నారు. ఏమిటిది? ఇంద్రియాల యందు బ్రహ్మభ్రాంతి కాబట్టి. మొదటి వాక్యంలో జ్ఞానులకు తెలియదు అన్నారు. జ్ఞానులకు తెలియదు అంటే ఇంద్రియములకు సంబంధించినటువంటి అనాత్మ చింతలో బ్రహ్మజ్ఞానులకి ఉండదు. బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు అథ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్యాథ ముని మౌనమౌనంచ నిర్విద్య అథ బ్రాహ్మణ అని బృహదారణ్యకం చెప్తున్నారు. ఏమిటక్కడ? ఎవడైతే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడో వాడు పాండిత్యంచ బాల్యంచ నిర్విద్య. పాండిత్యం నిర్విద్య. పాండిత్యం అంటే గురువు గారి దగ్గర చదువుకునే శాస్త్రం. దాన్ని గట్టి చేసుకొని బాల్యేన తిష్టాసేత్, బలం అవ్వాలి. బాగా శాస్త్రాన్ని గురువు గారి మాటల్ని తెలుసుకోవాలి. అవి రెండింటినీ గట్టి చేసుకున్న తర్వాత, వాడు బలం చేసుకున్న తర్వాతను ముని. ముని అంటే ఏమిటండి? అనాత్మ విషయాలు తిరస్కరించడము, ఆత్మ విషయాల యొక్క ఫలాన్ని పొందడం. మౌనం అంటే ఆత్మ విషయాల యొక్క ఫలం పొందడం. అమౌనం అంటే అనాత్మ విషయాల యొక్క ఫలాన్ని విడిచిపెట్టడం. ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మ ఫలాన్ని పొందగలవు. అంటే ఆత్మ నీకు పొందబడాలి అని అంటే ఇంద్రియాల విషయాలు వదిలేయాలి. కాబట్టి అజ్ఞానులు ఇంద్రియాల యందు ఉన్నటువంటి భ్రాంతి వల్ల మాత్రమే బ్రహ్మ అనుకుంటున్నారు. మొదటి వాక్యంలో జ్ఞానులకు తెలియదు అంటే వాళ్ళకి ఇంద్రియ భ్రాంతి లేదు. రెండో వాక్యంలో తెలుసు అంటే వాళ్ళకి ఇంద్రియ భ్రాంతి ఉంది. అందువల్ల యథార్థంగా అనుభూతి వల్లనే బ్రహ్మను గుర్తింపజేస్తుంది. ఆ అనుభూతికి ఏమిటి కావాలంటే శాస్త్రము, గురువచనము, విచారణ ఉండాలి అన్నారు. అయితే తెలిసిన వాళ్ళకు, జ్ఞానులకు తెలియబడలేదు అని నిర్ధారణ చేశారు. అయితే లోకంలో బ్రహ్మ అనేటువంటిది తెలియని వాళ్లకు, జ్ఞానులకు తేడా ఏమిటి? అస్సలు బ్రహ్మం తెలియనటువంటి వాళ్ళకి జ్ఞానులకి తేడా ఏమిటండి? విజానతాం అంటే తెలిసే వాళ్లకు, అవిజ్ఞాతం తెలియబడింది అనే వాక్యంలో ఒక పదానికి మరో పదం విరుద్ధంగా ఉన్నాయి కదండి. తెలిసిన వాడికి తెలియకపోవడం ఏమిటండి? మీరు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా అన్నాడు. అంటే అందువలన తన మాట తానే కాదన్నాం. దాన్ని స్వవచో వ్యాఘాతము అంటారు.
అలా మాట్లాడొచ్చునా అన్నారు. తెలియటం అంటే ఏమిటి, దాని స్పష్టత మాకు చెప్పండి. అసలు తెలియడం అంటే ఏమిటో మాకు స్పష్టంగా చెప్పండి, తెలియకపోవటం అంటే ఏమిటో మాకు స్పష్టంగా చెప్పండి అని అడిగారు. ఆ విషయాల్ని తరువాతి మంత్రంలో చెప్తారు. మనం ఇక్కడ వాక్య భాష్యాన్ని కూడా ఈ రోజు పూర్తి చేసుకుందాం. ఎందుకంటే చెప్పబోయేటువంటి మంత్రం కొద్దిగా శాస్త్రవాదంతో కూడుకున్నటువంటి మంత్రం కాబట్టి ఈ వాక్య భాష్యాన్ని అక్కడికి ఉంచితే రెండు మళ్ళీ కలపడం ఇబ్బంది అవుతుంది అని చెప్పుకుందాం. యస్య అమతం వాక్య భాష్యం అంటే యస్య ఎవరికి అమతం తెలుసుకోవాలనేటువంటి కాంక్షతో సాధన చేస్తూ ఉన్నటువంటి జ్ఞానికి అమతం బ్రహ్మము తెలియబడదు. ఇప్పుడు ఇక్కడ ఏషణాత్రయాన్ని విడిచిపెట్టాలన్నారు. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అడ భిక్షాచర్యంచరంతి అన్నారు. బ్రహ్మజ్ఞానం కావాలనుకున్నటువంటి వాడికి ఏ కోరిక ఉండకూడదు. ఆనందాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అకామహతస్య శ్రోత్రియస్య ఏకో మానుషానంద అన్నారు. అకామహతస్య కోరికల చేత కొట్టబడనటువంటి వాడు అన్నారు. ఏ హృది సర్వాన్ కామాన్ అన్ని కామములు కూడా ఎవడు హృదయమునందు విడిచిపెడుతున్నాడో వాడు బ్రహ్మాన్ని పొందుతాడు అన్నారు. అలాంటప్పుడు బ్రహ్మాన్ని పొందాలి అన్నటువంటిది కూడా కాంక్ష అవుతుంది కదండి, కోరిక అవుతుంది కదా. మరి ఆ కోరిక ఉండొచ్చునా? బ్రహ్మాన్ని పొందుతాను అనే కోరిక ఉండొచ్చునా? కోరిక ఉండకూడదని మీరు అంటున్నారు కదా. మరి కోరిక ఉండడం అనేటటువంటి దాంతోనే సాధన చేస్తున్నాడు. ఆ కోరిక చచ్చిపోవటమే బ్రహ్మాన్ని పొందడం. అంటే ఇప్పుడు మనకి డబ్బు కావాలి అని ప్రయత్నం చేస్తున్నాం, డబ్బులు వచ్చేసే అనుకోండి ప్రయత్నం మానేసాం. ఎందుకు ప్రయత్నం మానేసాం? కావలసిన ధనం వచ్చేసింది. అలాగే బ్రహ్మము తెలియాలి, బ్రహ్మము తెలియాలి, బ్రహ్మము తెలియాలి అని విచారణ చేశాం, బ్రహ్మం తెలియబడ్డాది. ఇంకా మరి విచారణ లేదు, ఆ బ్రహ్మంలోనే మనం లీనమై ఉంటాం. అందుకోసం సాధన చేస్తూ ఉన్నటువంటి వాడు ఇక్కడ యస్య అంటే సాధకుడు. ఎటువంటి సాధకుడు? నాకు బ్రహ్మ కావాలి అనేటువంటి సాధకుడు. వాడికి బ్రహ్మ తెలియబడదు. వాడికి ఎంతకాలం కాంక్ష ఉంటుందో అంతకాలం బ్రహ్మ తెలియబడదు. ఎప్పుడు బ్రహ్మ తెలియబడ్డాదో అప్పుడు కాంక్ష చచ్చిపోతుంది. అంటే ఇటువంటి జ్ఞానికి ఆత్మ బ్రహ్మ అనే నిశ్చయ జ్ఞానం, అలా నిశ్చయ జ్ఞానం కలిగిన తర్వాత బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే కాంక్ష ఉండదు. బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మము, వేరేగా బ్రహ్మము లేదు, ఎక్కడా వెతకక్కర్లేదు. ఏదో వైకుంఠంలోనో కైలాసంలోనో మరో ఊర్లోనో ఉండదు. పార్వతీదేవితో ఈశ్వరుడో, లక్ష్మీదేవితో విష్ణుమూర్తితో శంఖమో చక్రమో లేకపోతే సోలమో పినాకమో ఇవేవి ఉండవు. ఇదంతా కూడా కల్పన, ఇదంతా అజ్ఞానం అని ఎప్పుడైతే వాడికి తెలిసిపోతుందో ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ అనే నిశ్చయ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అన్న కాంక్ష ఉండదు. ఎందుకంటే తానే ఆత్మ కాబట్టి, తానే బ్రహ్మం కాబట్టి బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడికి వేరేగా బ్రహ్మ తెలియాలి అన్నటువంటి భావన ఉండదు, అనేది వాడికి తెలియబడదు. ఎందుకంటే వాడికి వేరేగా తెలియాలి అన్నటువంటి భావం ఉండదు. వాడే బ్రహ్మ, వాడే బ్రహ్మ కాబట్టి మరి ఎక్కడ బ్రహ్మం చూస్తాడు వాడు? ఏ ఊర్లో బ్రహ్మం చూస్తాడు? మనం ఇప్పుడు ఏదో చెప్తే అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార అంటే ఏదో అలా వైకుంఠపురంబు అంటే అలా వైకుంఠపురము అంటే వైకుంఠం అనేటువంటి నగరం. సరే, వేరేగా అర్థం చెప్పాలనుకోండి, ఇది భాగవతం క్లాస్ కాదు కాబట్టి మనకి అది అనవసరం. అలా అర్థం చెప్పామనుకోండి, వాడెవడో అక్కడెక్కడో ఉన్నాడు, వాడి దగ్గరికి మనం వెళ్ళాలి అని అర్థం వస్తుంది. ఎక్కడా ఎవడూ లేడు, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి జ్ఞానం కలగడం. అమతం ఎవడికైతే తెలియబడదో అంటే వాడే బ్రహ్మాన్ని అనుభూతి పొందిన తర్వాత వాడికి వేరేగా బ్రహ్మాన్ని తెలియడం అనేటువంటిది ఉండదు. అంటే జ్ఞాని దృష్టి బ్రహ్మే ఆత్మ, ఆత్మే బ్రహ్మ, అది ప్రత్యక్షాది ప్రమాణాల వల్ల తెలియదు. వాడు నిజమైనటువంటి జ్ఞాని. వాడు నేను బ్రహ్మాన్ని చూపెడతాను, రా నీకు ఇక్కడ కూర్చో నాకు కనిపిస్తుంది, ఇవన్నీ అబద్ధాలు. నిజమైనటువంటి జ్ఞాని వాడే బ్రహ్మం,
ఎవడికి వాడే బ్రహ్మం. ఎవడు తన ఆత్మను పొందుతున్నాడో వాడే బ్రహ్మము. వాడి బ్రహ్మజ్ఞానం కలగాలి. ఆత్మే బ్రహ్మ అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నిశ్చయానుభవం పొందాడు. నిశ్చయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవం పొందాడు. కాబట్టి వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెయ్యవలసినటువంటి కర్మ ఏది ఉండదు. వాడు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదు. వాడు తానే బ్రహ్మము అన్నటువంటి స్థితిని పొందాడు. కాబట్టి వాడికి చెయ్యవలసినటువంటి సాధన అంటూ ఏదీ లేదు. తెలియవలసినటువంటి విషయం అంటూ ఏమీ లేదు. అందుకోసం వాడు తెలియని వాడు జ్ఞాని. ఇలా కాకుండా అంటే ఆత్మే బ్రహ్మ అని తెలియకపోతే అది మిథ్యాజ్ఞానం. ఆత్మే బ్రహ్మ అని తెలియనటువంటి వాడిది మిథ్యాజ్ఞానం. ఎందుకంటే నేను బ్రహ్మను తెలుసుకున్నాను అనుకుంటే వాడు మిథ్యని చూసేటువంటి వాడు వాస్తవాన్ని చూసిన వాడు కాదు. సత్య విరుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. పరమాత్మ సత్యం, సత్యానికి విరుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎందుకంటే బ్రహ్మ విదితాద్ అవిదితాద్ అధి అనేటువంటి మంత్రంలో తెలియబడేదానికంటే తెలియబడని దానికంటే వేరైనటువంటిది అని చెప్పారు కదా. అందువలన సత్యమైనటువంటి బ్రహ్మాన్ని తెలియక మిథ్యతో నాకు తెలుసు అనుకుంటాడు అజ్ఞాని. భ్రాంతితో నాకు తెలుసు అనుకుంటాడు అజ్ఞాని. దీనివల్ల శాస్త్ర విరుద్ధమైనటువంటి విజ్ఞానం అసత్యాన్నే చెప్తుంది. శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానమే సత్యాన్ని చెప్తుంది. శాస్త్ర విరుద్ధమైనటువంటి జ్ఞానం అసత్యాన్ని చెప్తుంది. ఇంతకు పూర్వం ఇదే ఉపనిషత్తులో నేదం బ్రహ్మ అని ఇంద్రియాలు ఏది బ్రహ్మము కాదు, వాక్కు బ్రహ్మము కాదు, శ్రోత్రము బ్రహ్మము కాదు, మనస్సు బ్రహ్మము కాదు అని ఇంతకు ముందు చెప్పాం. ఇంద్రియ విషయాలు ఏవి బ్రహ్మము కాదు అని చెప్పారు. ఇదే విధంగా సాంఖ్యంలో కానీ తర్కంలో కానీ పూర్వమీమాంసలో కానీ చెప్పేది అంతా అసత్యమే. నేను సాంఖ్యయోగాన్ని బాగా చదివేండి, నేను బాగా తర్క శాస్త్రాన్ని చదివేనండి, నేను పూర్వమీమాంస కర్మకాండ అంతా కూడా బాగా చదివేనండి, జైమిని వాదాన్ని కుమారుల భట్టి చెప్పినటువంటిది చదివాను, ప్రభాకరుడు చెప్పినటువంటిది చదివాను, నాకు అంతా తెలుసండి అని అంటే వాడు తెలిసింది అసత్యము, వాడికి ఏమీ తెలియదు. సాంఖ్యులు బ్రహ్మను తెలియవచ్చు అంటారు, కానీ బ్రహ్మను తెలియడం కుదరదు. సాంఖ్యులు బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు అంటారు, కానీ అది కుదరదు. వాళ్ళు చెప్తూ ఉన్నటువంటిది ప్రధానాన్నే తెలుసుకుంటాం మనం. ఆ ప్రధానమే మాయ. అంటే ఈ సృష్టి పుట్టడానికి కారణమైనటువంటి ప్రధానమే తెలుస్తున్నది, కానీ అవ్యక్తాది వ్యక్త సర్వే అంటున్నాం. కానీ ఆ అవ్యక్తం అనేటువంటిది పరమాత్మ కాదు. జగత్తు పరమాత్మ నుండి రాలేదు, మాయ నుండి వచ్చింది. కాబట్టి మాయ ప్రధానం. వాడు పరమాత్మను చూడొచ్చును అంటున్నారు, తప్పది. తర్కం స్థిరత్వం లేనటువంటిది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈశ్వరుడు ఉన్నాడంటారు, సాంఖ్యులు చెప్పినట్టుగా పదార్థాలు ఉన్నాయంటారు, ఆత్మ కూడా పదార్థమే అంటారు. వాళ్ళకు స్థిరత్వం లేదు. వాళ్ళు బ్రహ్మపరంగా వేదాంతపరంగా చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా స్తుతిపరాలు అని ఖండిస్తారు. తార్కికులకు స్థిరత్వం లేదు. మీమాంసల వల్ల బ్రహ్మాన్ని పొందాలి అనే కోరిక తీరదు. మనం కర్మలు చేశాం, అశ్వమేధ యాగం చేశాం, బ్రహ్మాన్ని పొందలేం. స్వయంగా వశిష్ఠుడు దశరథుడి చేత అశ్వమేధ యాగాన్ని చేయిస్తే దశరథుడు చనిపోయిన తరువాత ఇంద్రుడు యొక్క లోకం వరకు మాత్రమే వెళ్ళగలిగారు. బ్రహ్మలోకానికి కూడా వెళ్ళలేదు అశ్వమేధ యాగం చేసిన. అక్కడ కారణాలు వేరే వచ్చు, కానీ కర్మల వల్ల ప్రయోజనము లేదు. మీమాంస కర్మల్ని చెప్తుంది. ఇదిగో చండీ అనుష్ఠానాన్ని ఇలా చేయండి, లేకపోతే ఈశ్వరుడు యొక్క అభిషేక అనుష్ఠానాన్ని ఇలా చేయండి, జపహోమ అభిషేక అర్చన విధిం వ్యాఖ్యాస్యామ అని బోధాయనుడు చెప్తారు. ఇవన్నీ కూడా ఈ పూర్వమీమాంస అంతా కూడా బ్రహ్మానుభూతిని కలిగించదు. కర్మలు చేయటం దానివల్ల ఏదో వచ్చిందని సంతృప్తి పడ్డమే తప్పిస్తే
అపూర్వం కలగడం, అపూర్వం వల్ల మంచి జన్మ వస్తుంది అనుకోవడం తప్పిస్తే దాని వలన బ్రహ్మానుభూతి కలగదు, బ్రహ్మము యొక్క అనుభూతి కలగదు. ఈ విషయాన్ని మనువు కూడా ధర్మశాస్త్రంలో చెప్పాడు. యావేదవాక్యా స్మృతయః యాశ్చ కాశ్చ కుదృష్టయః సర్వాస్తా నిష్ఫలా ప్రోక్త తమోనిష్ఠాహితా స్మృతాః. లోకంలో వేదవాక్యాః స్మృతయః, వేదముల కన్నా భిన్నమైనటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో యాశ్చ కాశ్చ, ఏవో కొన్ని, తాహ అవి కుదృష్టయః సరైనటువంటి చూపు లేనటువంటివి. అవి మనని సరిగా నడిపించలే, అవే గుడ్డివి. అవి మన ఏమి నడిపిస్తాయండి? అలాగా ఏదో చండీ అనుష్ఠాన విధిని పట్టుకొని వచ్చి నేను చేయించానండి, నేనేదో ఏమండి మహారుద్రయాగానికి సంబంధించినటువంటి కల్పన తెచ్చి చేయిస్తున్నానండి. ఇది కూడా వేదవాక్యమే, అది వేదవాక్యమే. యా వేదవాక్య స్మృతయ, ఏవైతే వేదవాక్యములైనటువంటి స్మృతులు ఉన్నాయో, యాశ్చ కాశ్చ కుదృష్టయ, ఏవైతే కుదృష్టి వాస్తవమైనటువంటి దృష్టి లేనటువంటివో, సర్వాస్తా నిష్ఫలా ప్రోక్త, అవన్నీ ప్రయోజనం లేనివి. బాగా డబ్బు ఖర్చు పెట్టడానికి, దీక్షలు చేయడానికి, ఓహో ఆయన అంత చేశాడు ఇంత చేశాడు, ఆయన చాలా గొప్పవాడు, ఇచ్చేయించాడు ఇచ్చేయించాడు, చాలా అజ్ఞానం. తమోనిష్టాహితా స్మృతా, అవన్నీ తమోనిష్టముల అజ్ఞానంతో కూడుకున్నటువంటివి. కాబట్టి వాటిని మనం అనుసరించకూడదు. వేద విరుద్ధాలు, కుదృష్టి, తప్పుడు మార్గాన్ని చూపించేటువంటివి స్మృతులు నిష్ప్రయోజనాలు, అజ్ఞానంతో నిండినటువంటి. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అన్నటువంటిది హేతువులు చెప్తున్నారు. ఎందుకంటే తెలిసినటువంటి వాడికి తెలియదు, తెలియనటువంటి వాడికి తెలుస్తుంది అని ముందు దాంట్లో అన్నారు. యస్యామతం, ఎవడైతే తెలియనటువంటి వాడో వాడికి తెలుస్తున్నది. యస్య మతం నా సవేద, ఎవరికైతే తెలుసును అంటున్నాడో వాడికి తెలియదు. ఏమిటండి ఇది అంటే, దానికి కిందని అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అన్నటువంటిది హేతువు అండి అని చెప్తున్నారు. ఏమిటండి ఆ హేతువు అంటే, తెలిసినటువంటి వాడికి తెలియదు, తెలియని వాడికి తెలుస్తుంది అని చెప్పాడు. రెండో పాదంలో విజ్ఞాతం అవిజ్ఞాతం చెప్పటం అనవసరం. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఈ మాటలు చెప్పడం ఎందుకు, పునరుక్తి దోషం వస్తుంది. కానీ ఇక్కడ యస్యామతం అనే మంత్రంలో తెలియటం తెలియకపోవటం చెప్పి కింద వాక్యంలో హేతువుని చెప్పారు. హేతు ఏమిటి? బ్రహ్మ తెలిసినటువంటి జ్ఞానులు, యాజ్ఞుడు మొదలైనటువంటి వాళ్ళు బ్రహ్మ తెలియనిది అంటారు. యాజ్ఞవల్క్యుడిని జనకుడు ఆశ్రయించాడు. బృహదారణ్యకంలో 2 అధ్యాయాల్లో యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు గారికి జ్ఞానాన్ని బోధించాడు. వాళ్ళు జ్ఞానం తెలియబడనిది అని చెప్పారు. నువ్వు దేంతోనో ప్రయత్నం చేస్తే కుదరదయ్యా, అది ఆత్మ చేతనే పొందబడాలి. అది ఆప్తి కాదు, అంటే పొందబడేటువంటిది కాదు, పుట్టేది కాదు, వికారం చెందేది కాదు, ఏది కాదు. కాబట్టి విచారణ చేత ఆత్మగా పొందాలి అని బ్రహ్మ తెలిసినటువంటి జ్ఞానులు యాజ్ఞవల్క్యాదులు ఏమిటి చెప్పారండి? బ్రహ్మ తెలియదు అని చెప్పారు. ఎందుకలా చెప్పారండి? అనుభూతి పొందిన తర్వాత తెలిసింది అని చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి. మరి సాంఖ్యులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చెప్పారండి? బ్రహ్మాన్ని తెలియనటువంటి సాంఖ్యులు బ్రహ్మ తెలిసిందే అన్నారు, బ్రహ్మ తెలిసిపోతుంది అన్నారు. తెలిసినటువంటి వాళ్ళు ఇది తెలియదు, ఇది అనుభూతి మాత్రమే అని చెప్పారు. తెలియనటువంటి వాళ్ళు ఇది తెలుస్తుంది అని చెప్పారు. అంటే తెలియకపోవటం జ్ఞానహేతువు, తెలియటం అజ్ఞానహేతువు. అందుకోసం మనం విచారణకే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. కానీ నేనేదో పొందేశాను, నాకేదో తెలిసిపోయింది, శబ్దార్థాల మీద ఆధారపడి బ్రహ్మాన్ని నిశ్చయం చెయ్యకూడదు. వాస్తవంగా బ్రహ్మ ఆత్మకు ఏ ప్రమాణము ఉండదు. కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు ఇంద్రియాలతో కాకుండా
అనుభూతితోనే తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞానులకు తెలియబడనిదే బ్రహ్మం. అంటే జ్ఞానులు దాన్ని పొందినటువంటి వాళ్ళు మాకు తెలుసు అనరు. ఎవళ్ళు ఇంద్రియాలతో బుద్ధితో బ్రహ్మను తెలుసుకుంటున్నాం అనుకుంటున్నారో వాళ్ళ అజ్ఞానులు. వాళ్ళకి నిజమైనటువంటి బ్రహ్మం తెలియదు. ఆత్మ తెలియబడేది కాదు, తెలియబడనిది కాదు. ఆ రెండింటికన్నా వేరు అదే బ్రహ్మము. ఆత్మ నిత్యమైనటువంటి విజ్ఞాన స్వరూపము. అందువల్ల దాన్ని వేరేగా మరో దానితో మనం తెలుసుకోవటం కుదరదు. కన్నుతోనో, ముక్కుతోనో, చెవితోనో, నాలుగుతోనో, మనస్సుతోనో, మరో దాంతోనో ఆత్మను మనం తెలుసుకోలేము. అవికారమైనది ఆత్మ, దానికి ఏ వికారాలు లేవు. అమృతమైనటువంటిది ఆత్మ, దానికి మరణం లేదు. అజరమైనటువంటిది ఆత్మ, దానికి వృద్ధాప్యం లేదు. అభయమైనటువంటిది ఆత్మ, దానికి భయం లేదు. అనన్యం, దానికన్నా వేరుగా మరొకటి లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అదొక్కటే ఉన్నటువంటిది విషయం. మనం ఏ ప్రమాణాలతోని అంటే అనుమాన ప్రమాణంతోనో, ప్రత్యక్ష ప్రమాణంతోనో, శబ్ద ప్రమాణంతోనో, లేకపోతే మరో ప్రమాణంతోనో చెప్పడానికి కుదరదు. విషయాలు తెలియనటువంటి అజ్ఞానులు బ్రహ్మని బుద్ధి ఇంద్రియాలతో తెలుసుకోవచ్చు అంటారు. కానీ అది తప్పు. బ్రహ్మలో తెలియబడటం, తెలియబడకపోవటం, ఇంద్రియాలకు తెలియటం, ఇంద్రియాలకు తెలియకపోవటం అనేటువంటిదే అర్థం. తెలియటం అంటే ఇంద్రియాలకు తెలియటం, తెలియకపోవటం అంటే ఇంద్రియాలకు తెలియకపోవటం. అంటే జ్ఞానులు ఇంద్రియాలని పట్టుకోరు కాబట్టి వాళ్ళు తెలియదు అంటారు. అజ్ఞానులు ఇంద్రియాలని పట్టుకుంటారు కాబట్టి తెలుసు అంటారు. ఇంద్రియాలకు తెలియకపోవటం జ్ఞానం, ఇంద్రియాలకు తెలియటం అజ్ఞానం. కార్యకారణ భావాల్ని ఆరోపిస్తే ఆ బ్రహ్మం సవికల్పం అవుతుంది. బ్రహ్మానికి మనం ఏదైనా కార్యాన్ని కాని కారణం కాని వైకుంఠంలో ఉంటాడు, శంఖచక్ర గదాపాణి ఉంటాడు, లక్ష్మీదేవితో ఉంటాడు, శేషుడి మీద పడుకుంటాడు అని మనం అర్థం చెప్పామనుకోండి, మనం సవికల్ప బ్రహ్మని చెప్పినట్టుగా, అంటే వికల్పములతో కూడుకున్నటువంటి బ్రహ్మని చెప్పినట్టుగా, యథార్థమైనటువంటి బ్రహ్మాన్ని చెప్పినట్టుగా కాదు. అలాంటి ధర్మాలు బ్రహ్మానికి ఉండవు. ఆయుధాలు ఉండవు, వాహనాలు ఉండవు. అసలు వాస్తవంగా భారతం శాంతి పర్వం చదివితే ఆ బ్రహ్మ వైకుంఠంలో ఉంటాడు అన్నటువంటి పరమాత్మ ఏ రూపంలో ఉంటాడో చెప్పాడు. కానీ చదవకుండా మనం ఇతరత్ర ఈ గుణాలతో కూడుకున్నటువంటి మాటలు మనం మాట్లాడటం కోసం చెప్పేవన్నీ ఆ అజ్ఞాన విషయములు మాత్రమే. బ్రహ్మానికి ఏ రకమైనటువంటి ధర్మాలు ఉండవు. సవికల్ప బ్రహ్మ బ్రహ్మ కాదు. యథార్థ బ్రహ్మ వేటితోనూ అంటి ఉండడు. అజ్ఞానంతో బ్రహ్మను తెలిసినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళండి అని అంటే, ముత్యపు చిప్పలో వెండి ఉన్నది, శుక్తి రజత భ్రాంతి అంటారు. ఆ భ్రాంతితో ఉన్నటువంటి వాళ్ళు, మిథ్యాజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు అని ఈ మంత్రాన్ని పూర్తి చేశారండి. స్వస్తి.